స్వాగతం. ప్రభుత్వ కృషితో పాటు ప్రజల సంపూర్ణ సహకారం అందిస్తే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించగలమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పరిసరాల్లోని రోడ్లను చీపుడుతో ఊడ్చి వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ప్రతిరోజు మన ఊరు మనవాడ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భాగంగా మనం భీమవరం టౌన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో సీఎం గారు ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి అధికారులు, ప్రజలు అందరూ కూడా కలిసి, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి మన పట్టణాలు పరిసరాలన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి అన్న ఒక నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనేక ప్లేసెస్ అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లక్ష్యం ఏంటంటే ఎక్కడా కూడా విజిబుల్గా చెత్త అనేది కనబడకూడదు. గార్బేజ్ యార్డ్లను తర్వాత డస్ట్బిన్స్ లో మాత్రమే తుక్కు ఉండాలి. ఎక్కడ రోడ్ల మీద కానీ కాలనీలో పక్కన కానీ చెత్త ఉంది అంటే విజిబుల్ గా అనేది ఒక డిస్టర్బెన్స్ ఈ గార్బేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పాడవేయడం అనేది అరికట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకున్నాను. పరిసరాలు కాపాడుకోవడానికి ఇక్కడ మనం అందరం సమావేశమై చుట్టుపక్కల మనం నీట్ గా ఉంచుకుందామని ఒక ఉద్యమం లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ రోజు మనం అందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మన రైల్వే వారి తరఫున గత నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు అనేక అవేర్నెస్ క్యాంపెయిన్లు, జనాలను ఎడ్యుకేట్ చేయడం రకరకాల చేస్తున్నాము. ఈ సందర్భంలో మేము వినిపించుకునేది ఏంటంటే రైల్వే వారి తరఫున మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము. మన చుట్టుపక్కల పరిసరాలు నీట్ గా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్ తరాల వాళ్ళు ఎంతో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ కు బలమైన పునాది వేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ సమన్వయ అధ్యక్షులు నారా లోకేష్లకు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళలు ధన్యవాదాలు తెలియజేశారు. భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా తెలుగు మహిళా సమావేశంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని, పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా ఏపీ రాష్ట్రంలోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం తర్వాతే మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించి సామాజికంగానూ రాజకీయంగానూ ప్రోత్సహించి నేడు 33% రిజర్వేషన్లు ప్రకటించడం ఆనందకరమన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ కల్పించి తొలి మహిళా స్పీకర్ను నియమించి రాష్ట్రానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. మొన్న అన్నగారు పుట్టినరోజు తెలుగు దేశానికి పండుగ రోజు అయితే ఈ రోజున మహిళలందరికీ పండుగ రోజు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా చూస్తున్నటువంటి ఈ అవకాశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మహానాడులో 33% మహిళలకి అసెంబ్లీ, పార్లమెంట్ లో రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, ఆనందదాయకం. మహిళలు కూడా అసలు ఈ రోజు మహిళలు అట్టడుగునున్న సంఘాల వారికి, అభ్యసి బడుగు వనహేళ వర్గాల వారికి అందరికీ కూడా ఇవాళ రాజకీయ చైతన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మహిళలందరూ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది. పార్వతీ పరమేశ్వరం తీసుకోండి, లక్ష్మీనారాయణ తీసుకోండి, ముందుగా స్త్రీకే ప్రథమ స్థానాన్ని ఇస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీని అనగతొక్కబడేటువంటి విషయాలు ఎన్నో జరిగినాయి. కానీ ఏనాడైతే అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజున స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. స్థానిక రిజర్వేషన్ లో మహిళలకి స్థానం కల్పించారు. మహిళలకి వెన్నుదనుగా ఉన్నారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలను స్థాపించారు. డ్వాక్రా మహిళలకు భరోసానిస్తూ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు భరోసా కల్పించే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లటం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులు మన ముందుకు వచ్చారు. మరి మనం చూసాం, మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు పార్లమెంటులో.
ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది అది పార్లమెంట్ లో వీగిపోయేటట్టు చేశారు. కానీ ఆ రోజున మనందరం కూడా మేము మహిళలందరం డిసప్పాయింట్ అయ్యాం. అయ్యో, మహిళా బిల్ పాస్ అవ్వలేదే, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోల్పోతున్నామే, మనకి సరైనటువంటి భరోసా రావట్లేదని చాలా ఫీల్ అయ్యాం. కానీ ఈ రోజున మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళా పక్షపాతం మనకు అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రులు, వారు కూడా మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ, ఆడపడుచులందరికీ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం నిజంగా ఎంతో ఆనందదాయకం. మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా మహిళలందరం కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విధాలుగా ఈ రోజున అంటే స్త్రీలు ఇక్కట్లు పాలవకుండా, కష్టాలు పాలవకుండా, స్త్రీలు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఇంటికి కరదీపికలుగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజున ఆ బరువు బాధ్యతను తన భుజం మీద వేసుకొని ఈ రోజున ఎంత మందికి తల్లికి వందనం ద్వారా మొత్తం 64 లక్షల మంది తల్లుల కంటే 8,745 కోట్లని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరు చేస్తారండి ఇవన్నీ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా ప్రతి వ్యక్తి రైతు గురించి, మీరు మనం మెగా డిఎస్సి పెట్టారు. ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చిన ఎంత మంది మహిళలకు ఈ రోజున ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ ఇంటికి ఆలంబనగా వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రోజున ఆర్థిక స్వావలంబన కోసం ఈ రోజున మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు వెళ్లే విధంగా ఈ రోజున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి వాళ్ళు కూడా, మేము కూడా ఆకాశమే హద్దు అని చెప్పి వెళ్తున్నటువంటి లేడీస్ కి మేమున్నాం మీకు భరోసా అంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహానాడు వేదికగా మహిళలకి 33% ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మహిళలకు పెద్దపీఠం వేశారు. వాళ్ళ పార్లమెంట్ కు బిల్లు పాస్ చేయకపోయినా మహానాడు వేదికగా నారా లోకేష్ గారు 2029లో రానున్న రాజకీయ ఎలక్షన్స్ లో మనకి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారు మనకి మహిళలకి అన్ని రకాలుగా అన్నిటిగా ఆదుకుంటారు. వారు నారా లోకేష్ గారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో మన మహిళ ఇంటికి పరిమితం అవ్వకూడదని చెప్పి మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలని మన నారా లోకేష్ గారు ఆలోచించి మనందరి మహిళలకు కూడా చక్కగా కూడా 33% ఇవ్వడం. అసలు ఈ సంవత్సరం మహానాడు థీమే స్త్రీశక్తి. అందులోనే మహిళలకి ఎంత విలువిస్తారనేది అర్థం అవుతుంది. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, టికెట్లు ఇచ్చి నిలబెడతాము అని ప్రకటించడంతో ఆ గొప్ప మాటలు విని మేము అందరం కూడా చాలా ఆనందపడ్డాము. అంతేకాదు అంత గొప్ప విషయాన్ని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళా సాధికారత అంటే మాటల్లో కాదు చేతల్లో చూపే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే పార్టీ పెట్టినప్పుడు మహిళలకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళలకు ఆస్తిలో భాగం సమాన హక్కు అనే విషయాన్ని ప్రవేశపెట్టి అప్పుడే మహిళలందరూ మనసులు గెలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మహిళలు ఈ వంటింటికే పరిమితం కాదు, అలాగే ఓటర్లుగానే కాదు, సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారులుగా మాత్రమే మహిళలు కాకూడదనే ఉద్దేశంతో రాజకీయంగా అన్ని రంగాల్లోనూ ముందు ఉంటున్న ఈ మహిళల్ని రాజకీయంగా మరింత ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో ఈ 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఉత్సాహం ముందుకు వస్తుంది. అదే విధంగా రాబోయే తరానికి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఉద్యోగ రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఐటీ రంగాల్లో ఇస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు దూసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ వాళ్ళు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామనేసి ఈ రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది మహిళలకి చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి గౌరవం జరగాలి, చట్టసభల్లో వాళ్ళకు గౌరవం ఉన్నతమైన స్థానంలో వాళ్ళకు నిలబడాలనేసి మన ప్రభుత్వం
అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు. ఇదొక్కటే కాదండి, చట్టరీత్యం కూడా ఎటువంటి ఎక్కడైనా అన్యాయం జరిగిందా, మహిళలకని ఆడబిడ్డలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందా కానీ కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేకుండా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఇదిగా చేశారు. ఫస్ట్ స్పీకర్ కూడా మనకి తెలుగు స్పీకర్ అని ప్రవేశపెట్టింది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు. ఏ స్టేట్ లో కూడా ఒక మహిళా స్పీకర్ అనేది ఎక్కడా లేదు, కానీ మనకి మహిళా స్పీకర్ అని ప్రవేశపెట్టింది. వాళ్ళకంటే ఒక న్యాయం జరగాలి, ప్రాబ్లమ్స్ ఒక లేడీస్ మనం అర్థం చేసుకుంటారనేసి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ గ్యాదరింగ్ అయ్యామంటే దాని కారణం సొసైటీలో మన లేడీస్ మహిళలకి మంచి స్థానం కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ తీర్మానం ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయం. టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారన్న స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఈ స్కామ్లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య. ప్రభుత్వ ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదు. కూటమి సర్కారుపై నిప్పులు తిరిగిన వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.